కవిత మరో లేఖట. కేసీఆర్తో కవిత భేటీపై ఆసక్తికర చర్చ. పార్టీలో రాజకీయ వర్గాల్లో రకరకాల ప్రచారాలు. కవిత వెళ్లిన కాసేపటికి హరీష్ రావుతో భేటీ. సుదీర్ఘ మంత్రాలు వెనుక రహస్యం ఏంటి? సుదీర్ఘ మంత్రాల వెనుక రహస్యం ఏంటి? బీఆర్ఎస్ లో ఏం జరుగుతా ఉన్నది? గులాబీ అధినేత కేసీఆర్తో ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు ఎందుకు కలిశారు? తాజా రాజకీయాలపై ఏమైనా చర్చించారా? కేవలం కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసమే వెళ్లారా? ఇంకేమైనా మాట మధ్య నిర్వహించారా అనేది హాట్ టాపిక్ అయింది. ఆ ఫామ్ హౌస్ నుంచి కవిత తిరిగి హైదరాబాద్ కు వచ్చిన వెంటనే కేసీఆర్తో హరీష్ రావు భేటీ కావడం రకరకాలైనటువంటి సందేహాలకు తావిస్తా ఉన్నది. ఆమె ఎందుకు పోయింది, ఆమె పోయిన తర్వాత ఈయన ఆడికి ఎందుకు పోయిండు అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నదట. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఎమ్మెల్సీ కవిత చిన్న కుమారుడు ఆర్ఏ గ్రాడ్యుయేషన్ విద్య కోసం అమెరికా వెళ్తున్నాడు. ఈ తరుణంలో కాలేజీలో చేర్పించేందుకు కవిత సైతం వెళ్తున్నారు. కేసీఆర్ ఆశీర్వాదం కోసం కవిత తన కుమారుడు ఆర్యతో కలిసి శుక్రవారం ఎర్రవెల్లికి వెళ్లారు. సుమారు గంటకు పైగా ఆమె అక్కడే ఉన్నారు. మనవడికే కేసీఆర్ ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏం మాట్లాడారు? తాజా రాజకీయాలు చర్చకు వచ్చాయా? ఈ మధ్య కాలంలో పార్టీకి జరుగుతున్న పరిణామాలు, రాఖీ పౌర్ణమిని కేటీఆర్ అందుబాటులో లేకపోవడం తదితర అంశాలను ఏమైనా చర్చించారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కేవలం ఆశీర్వాదం మాత్రమే కేసీఆర్ ఇచ్చి పంపారా అనేది కూడా పార్టీలోనూ జోరుగా చర్చ నడుస్తున్నది. మరోసారి లేఖ ఇచ్చారా? పార్టీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ కు కవిత ఎప్పుడైనా లేఖ రూపంలో అందజేస్తుంటారు. ఈ భేటీ సందర్భంగా కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నేతల వైఖరి, చేస్తున్న ప్రకటనలు, మీడియా ముందు మాట్లాడుతున్న వ్యాఖ్యలు, తనను ఇబ్బందికి గురి చేస్తున్న అంశాలపై ఏమైనా లేఖను ఇచ్చారా అనేది హాట్ టాపిక్ అయింది. కవిత లేఖ ఇచ్చే సమయంలో ఎవరు ఉండరు. ఇప్పుడు కూడా ఆమె లెటర్ ఇచ్చారా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. ఇప్పటికే వరంగల్ సభపై కవిత ఇచ్చిన లేఖ బయటకు రావడం పార్టీని ఓ కుదిపింది. పార్టీలోని లోసుకులను ఎత్తి చూపింది. ఇప్పుడు మళ్లీ లేఖలో ఇచ్చి పలు ప్రశ్నలు సంధించారా అనేది చర్చకు దారితీసింది. కేసీఆర్తో హరీష్ భేటీ ఎందుకు? ఎర్రవెల్లి నుంచి కవిత బయటకు రాగానే కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు పలువురు నేతలు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు అత్యవసరంగా భేటీ అయ్యారు? అంత అవసరం ఏమొచ్చింది? కవితపై ఏమైనా ఫిర్యాదు చేశారా? లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కాళేశ్వరం, బనకచెర్ల ప్రాజెక్టులపై అనుసరించాల్సిన అంశాలపై, పార్టీ బలోపేతంపై చర్చించారా అనేది కూడా సస్పెన్స్ గా ఉన్నది. ఇప్పటికే కవిత పార్టీ నేతలపై పరోక్షంగా ఎవరి పేరు ఎత్తకుండానే విమర్శలు ఎక్కుపెట్టారు. సో ఈ సందర్భం వచ్చినప్పుడల్లా నేతల తీరును అధికార పార్టీ కంటే ఘాటుగా విమర్శిస్తున్నారు. దీంతో సొంత పార్టీలోనే విపక్షం అనే చర్చ జరుగుతున్నది. మరోవైపు జాగృతి కమిటీలతో కవిత ముందుకెళ్తుండడం, సంస్థను బలోపేతం చేస్తుండడంతో పార్టీకి సైతం గండిపడుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇది పార్టీకి గెలుపునకు మైనస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో కేసీఆర్తో హరీష్ రావు, ఇతర నేతల భేటీ కావడం ఏమై ఉంటుందన్నటువంటి కొత్త చర్చ నడుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు కవిత విషయంలో ఎవరు కూడా ఆమెను దగ్గర రానిచ్చేటువంటి పరిస్థితులు లేరు. ఇప్పుడు కవిత వచ్చి సరే సారీ డాడీ, అయింది, ఏదో తప్పు అయిపోయింది, నన్ను మన్నించు అన్నా కానీ కేటీఆర్ ఒప్పుకోడు, హరీష్ రావు ఒప్పుకోడు. ఎందుకంటే చేయాల్సిన డ్యామేజ్ ఇప్పటికే కవిత ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసేసి గ్రూపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి పార్టీలో అన్నటువంటి విషయాన్ని బహిర్గతం చేసింది. సో ఆమె వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా కేసీఆర్కి సన్నిహితుడైనటువంటి వినోద్ రావు, అలాగే అల్లుడైనటువంటి హరీష్ రావు, సో వీళ్ళిద్దరికి ఇక్కడికి రావడం, మరి సో కవిత మాట్లాడినటువంటి దానిపైన మరి ఏం చేద్దామన్నటువంటి అంశంపైనే ఏమైనా మరి కేసీఆర్ వాళ్ళని పిలిపించిందా, అంతేకాకుండా కవిత సైతం ఏమైనా ఇంకా ఉత్తరం ఇచ్చిందా అన్నటువంటిది ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. ఏదేమైనప్పుడు కూడా కేసీఆర్ అయితే కవితను అయితే దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితులు లేవు. అది ఒకవేళ దగ్గరికి రానివ్వాలి అన్నప్పుడే ముందుగానే కవిత లేఖ గురించి దయ్యాలు భూతాలు అన్నప్పుడే కేసీఆర్ దగ్గర పిలిచిన మాట్లాడి సహాయతకు రావాలి. కానీ రాలేదు అంటే కవితను ఎట్టి పరిస్థితుల్లో గెట్ అవుట్ అన్నట్టుగానే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.